ఈ పాస్పోర్ట్లు మన కలిగి ఉన్న వ్యక్తికి ఆ వ్యక్తి భారతీయుడు అని చెప్పడానికి అర్హత కాదు అని నిన్నటి రోజున మన విదేశాంగ శాఖ అధికారులు తెలియజేశారు. పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, లేకుంటే ఆధార్ కార్డు కానీ ఇవేవి కూడా మన జాతీయతని నిర్ధారించలేవు అని స్పష్టం చేశారు. మరి దేన్ని నిర్ధారిస్తారు? దానికి ఇంతవరకు సమాధానం లేదు. నా ఉద్దేశంలో ఇప్పుడు అమెరికా లాంటి కొన్ని పెద్ద పెద్ద దేశాల్లో వాళ్ళు నేషనల్ ఐడెంటిటీ కార్డ్ అని చెప్పి ఒక కార్డు ఇస్తారు. బహుశా ఈ ప్రభుత్వం అలాంటి దాన్ని ప్లాన్ చేస్తున్నదేమో అనిపిస్తున్నది. ఐ మే బీ రాంగ్. బట్ ఇవన్నీ ఏది కూడా జాతీయతను నిర్ధారించలేవు అంటే ఏదో ఒకటి నిర్ధారించాలి కదా. సింపుల్ లాజిక్. అది ఏది నిర్ధారిస్తుంది అంటే దానికోసం ప్రభుత్వం ఏదో ఒక ప్రత్యేక వ్యవస్థని రూపొందిస్తున్నది. అందుకోసమే వీళ్ళు ప్రత్యేకంగా ఇలా ఏంటంటే ఇప్పుడు ఎవరు అడగల పాస్పోర్ట్ జాతీయ ఒక కలిగిన వ్యక్తి ఆ దేశ పౌరుడా కాదా అని ఎవరు అడగల. అంతకుముందు అయితే ఆధార్ కార్డు జాతీయత నిర్ధారించిన కోర్టులు తెలియజేసేయి. అలాగే ఈ ఓటర్ ఐడి కార్డు కూడా జాతీయతను నిర్ధారించదు అని కోర్టులు తెలియజేశాయి. ఇప్పుడు పాస్పోర్ట్ సంగతి కోర్టులు ఏమీ నిర్ధారించినట్టు నాకు ఆలోచన లేదు, జ్ఞాపకం కూడా లేదు. కానీ నిన్నటి రోజునే మన మంత్రి గారు దాని గురించి స్పష్టత ఇచ్చాడు. పాస్పోర్ట్ కలిగిన వ్యక్తి కూడా అతను భారతీయుడు నిర్ధారించడానికి వీలు లేదు, ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తున్నాడు అని చెప్పడానికి ఒక పత్రం మాత్రమే అని ఆయన స్పష్టం చేశాడు. ఆయన చెప్పిన దానికి అనుసంధానించుకుంటూ అన్వయించుకుంటూ బహుశా ప్రభుత్వానికి ఈ అమెరికా, ఆస్ట్రేలియా మొదలైన కొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో ఓటర్ ఐడి కాదు, అది నేషనల్ ఐడి కార్డ్ అని చెప్పి ఒక నెంబర్ ఇస్తారు. ఆ కార్డు కూడా ఇస్తారు అన్నమాట. అది ఉంటే మనం అన్నీ తెలిసిపోతాయి. ఆ కార్డ్ నెంబర్ చెప్తే మన హెల్త్ కండిషన్, మన బ్లడ్ గ్రూప్, మన ఆస్తులు పాస్తులు ఇంకా అన్నీ వాట్ నాట్ ఎవ్రీథింగ్ సబ్ కుచ్ ఇస్మే హోతా హై. సో అలాంటిది ఏదైనా రూపొందిస్తున్నారా అనే ఒక ఆలోచన కలిగి ఉంది. అఫ్కోర్స్ అది పక్కన పెడితే మరి ఈ రోజు నుంచి పాస్పోర్ట్లు కూడా వడ్డన అంటే అధిక రుసుములు వడ్డన ప్రారంభించారు. ప్రత్యేకంగా చెప్పుకోండి, పాస్పోర్ట్ 36 పేజీలు కలిగిన పాస్పోర్టు 1500 రూపాయలు, తత్కాల్లో వస్తే 2000 రూపాయలు ఎక్స్ట్రా, అంటే కలిసి వెరిసి 3500 రూపాయలు. బాధుడే కదా. అదే కనుక 60 పేజీలు చదువుతాను, 60 పేజీలు అయితే 2000 రూపాయలు ప్లస్ 2000 రూపాయలు తత్కాలకి, మొత్తం కలిపి 4000 రూపాయలు. మరి పోయిన వాటికి లాస్ట్ అండ్ డ్యామేజ్ ఉందనుకోండి, దానికి 36 పేజీలకి 3000 ఛార్జ్ చేస్తున్నారు. 2000 రూపాయలు తత్కాలు, ఎక్కడైనా తత్కాల ఖాయం, అది సేమ్ అమౌంట్. ఇక్కడికి 5000 రూపాయలు అయింది. అదే డ్యామేజ్ని 60 పేజెస్ అనుకోండి, 3500 ప్లస్ 2000 రూపాయలు కలిపి 5500 రూపాయలు కట్టాలి. ఇంతవరకు బాగుందండి. ఇక్కడ ఏం జరుగుతున్నదంటే పాస్పోర్ట్ ఆఫీసులో మీరు తత్కాలు కట్టారనుకోండి, కట్టిన తర్వాత ఆ రోజున తత్కాలు ఎక్కువ కావాలని చెప్పి లిస్ట్ ఉంటే వాళ్ళు కెపాసిటీ ప్రకారం ఒక 100 50 మేము కట్టగలమండి, తత్కాలు చేయగలం అంటే వారం రోజుల లోపల మేము పంపిస్తాము, మిగతా వాటి మేము పంపించలేము. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగా ఒక పేపర్ ఇస్తున్నారు. దాంట్లో ఏమైనా ఉంటుందంటే ఒకవేళ తత్కాల్లో కనుక ఇది కాకుండా ఉంటే దాని బదులు మేము ఆర్డినరీగా పంపించండి, మాకు అభ్యంతరం లేదు అని ఒక పత్రం రాసి ఉంటుంది. దాని మీద మనం సంతకం పెట్టాలి. ఇది ఎలా ఉంటుందంటే సాధారణంగా ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఆపరేషన్ చేసేటప్పుడు ఓ పేషెంట్కి వాళ్ళు కూడా ఒక పత్రం తీసుకొచ్చి వాళ్ళ బంధువులకి ఇస్తారు. మీరు ఇక్కడ మీరు దీని మీద సంతకం పెట్టండి. మనం ఉన్న టెన్షన్లో అవన్నీ చదవం, మామూలుగానే చదవం, అది పెద్దగా చూసుకోం. ఒకవేళ చూసుకున్నా చేసేది ఏం లేదు. దాంట్లో ఏమని ఉంటుందంటే ఒకవేళ ఆ పేషెంట్ చనిపోతే
డాక్టర్ ప్రమాదవశం చనిపోతాడే కానీ డాక్టర్గా మా బాధ్యత ఏమీ లేదు. మీరు ఆపరేషన్ చేయటానికి ఒకవేళ పేషెంట్ చనిపోయినా సరే మేము మిమ్మల్ని అడగము అని ఇలాంటి తొట్టి క్లాజులన్నీ పెడతారన్నమాట. వాళ్ళ స్కిన్ సేవ్ చేసుకోవడానికి మనం సంతకం పెడతాం. రేపొద్దున పేషెంట్ని వీళ్ళే, ఎందుకంటే మనం తెలుసు కదా కొంతమంది డాక్టర్లు కావాలని చెప్పేసి అంటే వాళ్ళ యొక్క నిర్లక్ష్యం మూలంగా, అంటే మనం మీ శత్రుత్వం కాదు, నిర్లక్ష్యం మూలంగా ఒకటి తీయాల్సిన బదులు ఇంకోటి తీసేయటం, ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ చేయాల్సిన ఆపరేషన్ రైట్ సైడ్ చేయటం, ఒక కన్ను పీకాల్సింది ఇంకో కన్ను పీకేయటం, మరి ఆపరేషన్లో పిత్తాశైలను కట్ చేసి పడేయటం, ఇవన్నీ రకరకాలు చేస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి నిర్లక్ష్యం, అంటే రోజు చేస్తూ ఉంటారు కదా. ఎలా అంటే మన రైల్వే స్టేషన్ ఎదుగుండా కొంతమంది ఆడవాళ్ళు పాపం ఈ రొట్టెలు దోశలు పోస్తూ ఉంటారు. ఆ దోశలు పిండిలో తిప్పుతారు, కొంచెం కాలిన తర్వాత పక్కకు తిప్పుతారు అన్నమాట. పాపం పూర్ పీపుల్ వెళ్ళి అక్కడ తింటూ ఉంటారు. ఆవిడ ఎలా పోస్తున్నదో, దాని ఈగ వాలిందో, దాని కింద అంతమంది బల్లి పడిందో ఏదో తెలియదు, ఎవరు చూడరు కూడా. అలాగా వాళ్ళు అన్ని రకాలుగా వాటిని తెగించేసి దాని మీద సంతకం పెట్టండి. ఇప్పుడు పాస్పోర్ట్ డిపార్ట్మెంట్లో కూడా 2,000 రూపాయలు ప్రజల దగ్గర ముక్కు పిండి వసూలు చేసి మీరు దాని మీద సంతకం పెట్టిన తర్వాత ఒక ఆల్మోస్ట్ 70% ఎవరికీ రాదండి వారం లోపల. తత్కాలు వేస్టే కదా. పోనీ ఈ 2,000 రూపాయలు రిటర్న్ ఇస్తాడా? ఇవ్వడు. బేవర్స్ డబ్బులు అలవాటు పడిపోయిన ఈ పాస్పోర్ట్ డిపార్ట్మెంటు మరి హోమ్ మినిస్టర్ ఆధీనంలో కదా. నేను దీని గురించి నేను కంప్లైంట్గా చేసినా సరే ఎవరు పట్టించుకోవాలా. ఇప్పుడు నేను సూటిగా హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నాను, అయ్యా కొన్ని వందల మంది ఈ పాస్పోర్ట్ ఆఫీసులో 2,000 రూపాయలు తత్కాలు కట్టి ముందే మా చేత మీరు మీ దగ్గర అంత కెపాసిటీ, మా దగ్గర అంత కెపాసిటీ లేకపోతే దీన్ని తీసుకెళ్ళి ఆర్డినరీలో తోసేస్తాము, అయినా మాకేం అభ్యంతరం లేదని మా చేత సంతకాలు పెట్టించుకుని ఆ 2,000 రూపాయలు బేవర్స్గా గవర్నమెంట్ కడుతున్నారండి, కష్టార్జితం. మరి మీరు చూడకపోతే ఇంకెవరు చూస్తారు సార్? రేట్లు పెంచడం పర్వాలా, పెంచండి, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ పెరుగుతున్నాయి కాబట్టి. కానీ ఈ 2,000 రూపాయలు ఛార్జ్ ఉంది చూసారా, అది కనుక మీరు చేయలేకపోతే ఆ 2,000 రూపాయలు తిరిగి వాపస్ ఇవ్వాల్సిన బాధ్యత పాస్పోర్ట్ డిపార్ట్మెంట్ నెత్తి మీద పెట్టండి. అది కనుక వారం రోజుల లోపల కాకపోతే ఏ ఆఫీసర్ చేశారో ఆ ఆఫీసర్ ఇన్ఛార్జ్ చేత కనీసం 500 రూపాయలు పెనాల్టీతో కట్టేది చేయండి. ప్రభుత్వం కట్టద్దు. ఆ డిలేకి కారణం పని చేయించలేని నిస్సహాయ స్థితికి ఆ ఆఫీసర్ని మీరు రెస్పాన్సిబుల్ చేయండి. మరి ఇలాంటి సూటి ప్రశ్నలు కేంద్రానికి అడిగి వాళ్ళ దగ్గర సమాధానం రాబట్టుకునే ఛానల్ మీది గంటలు TV9. లైక్ చేయండి, షేర్ చేయండి. దమ్మున్న ఛానల్కి దమ్మున్న ప్రేక్షకులు. బాయ్.